కొంతమంది అమ్మాయిలకు అనుకోకుండా ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు దాన్ని అబార్ట్ చేద్దామని డిసైడ్ అవుతారు. ఆ సెక్చువల్ టైంలో ఆల్రెడీ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ కి చెప్తారు కండోమ్ యూస్ అని చెప్పేసి. బట్ వాడే పెద్ద సైంటిస్ట్ లాగా నాకు బయోటెక్నాలజీ తెలుసు, బయోకెమిస్ట్రీ తెలుసు, బయాలజీ తెలుసు అనుకుంటూ నో ప్రాబ్లం నేను కండోమ్ వాడితే నేను అంత సాటిస్ఫై అవ్వను, కావాలంటే నేను స్పెరం బయటేస్తాను లోపలేనని చెప్పేసి ఆ అమ్మాయికి నచ్చ చెప్తాడు. తీరా ఆ మంత్ ఆ అమ్మాయికి డేట్ రాపోయేసరికి అనుమానం వచ్చి టెస్ట్ చేసుకుంటే ప్రెగ్నెంట్ అని తెలియదు. వీడికి అసలు ఏమీ తెలియదని ఆ అమ్మాయికి అప్పుడు అర్థమైంది. మరి చేసిందేమో ఏదో పని కదా, హాస్పిటల్కి వెళ్ళి తీపించుకోవాలంటే పరువు పోయిద్దని చెప్పేసి భయం. అందుకని చెప్పేసి దగ్గరలో ఉన్న మెడికల్ షాప్కి వెళ్ళి అబార్షన్ అవ్వడానికి టాబ్లెట్లు అడుగుతారు. వాళ్ళేమో మెడికల్ ప్రిస్క్రిప్షన్ లేని టాబ్లెట్లు ఇవ్వరు కాబట్టి తెలిసిన వాళ్ళ చేత ఫోన్ చేయిస్తారు. వాడేమో 2000 రూపాయల లంచం తీసుకుని మెడికల్ షాప్ క్లోజ్ చేసే టైంలో ఆ టాబ్లెట్లు ఇచ్చేస్తారు. ఆ టాబ్లెట్లు వాడటం స్టార్ట్ అయిన తర్వాత వాళ్ళకి విపరీతమైన బ్లీడింగ్ స్టార్ట్ అవుతుంది. కళ్ళు తిరిగి కింద పడిపోతారు. ఆ కింద పడిన తర్వాత కూడా మీరు వెళ్లాల్సింది హాస్పిటల్కే కదా, అప్పుడైనా మీ సిచ్యువేషన్ వాళ్ళకి చెప్పాల్సిందే కదా. ఆ టాబ్లెట్లు వాడటానికి ముందు మీరు ఒకటి తెలుసుకోవాలి, అసలు లోపల మీకు ఫామ్ అయిన పిండం అనేది ఫాలోపియన్ ట్యూబ్ లో ఉందా లేదా మీ గర్భసంచిలో ఉందా. ఒకవేళ ఆ పిండం గనక ఫాలోపియన్ ట్యూబ్ లో కనుక ఉంటే మీరు వేసుకున్న టాబ్లెట్స్ వల్ల ఫాలోపియన్ ట్యూబ్ కి ఇన్ఫెక్షన్ అయ్యి ఫాలోపియన్ ట్యూబ్ తీసేయాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. సరే ఏదో మీరు ఒక 1 వీక్ టాబ్లెట్లు వాడారు అనుకుందాం, లోపల ఉన్న పీసెస్ అన్ని బ్లీడింగ్ రూపంలో బయటకు వచ్చని గ్యారంటీ ఏంటి? కొంత బయటకు వచ్చేది, కొంత లోపలే ఉంటది. మరి వాటి సంగతి ఏంటి? మీరేమో మొత్తం కంప్లీట్ గా బయటకు ఎవాక్యువేట్ అయిపోయిందని చెప్పేసి హ్యాపీగా నిద్రపోతారు. బట్ ఆ పీసెస్ లోపల అలానే ఉండటం వల్ల మీ గర్భసంచికి ఇన్ఫెక్షన్ అయ్యి దాన్ని తీసేయాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. అండ్ ఆ టాబ్లెట్లు వాడటానికి ముందు మీరు ఇంకొక విషయం కూడా తెలుసుకోవాలి. ఆ టాబ్లెట్స్ యొక్క డోసేజ్ అనేది మీ హిమోగ్లోబిన్ లెవెల్స్ ని బట్టి ఇస్తారు. మీకు కొంచెం హిమోగ్లోబిన్ అనేది 12 గానీ 13 గానీ 14 గానీ ఉందనుకోండి, కొంచెం ఫాస్ట్ గా ఎవాక్యువేట్ అవడానికి ఎక్కువ డోసేజ్ ఇస్తారు. అదే మీకు హిమోగ్లోబిన్ అనేది 9 గానీ 8 గానీ ఉందనుకోండి, మీకు ఎక్కువ డోస్ వేసుకోకూడదు. ఎందుకంటే మీ లోపల బ్లడ్ తక్కువ ఉంది, మీరు ఎక్కువ డోసేజ్ ఉన్న టాబ్లెట్లు వాడారు, కొంచెం బ్లీడ్ అయిన వెంటనే మీరు కళ్ళు తిరిగి కింద పడి కోమాలోకి వెళ్ళిపోతారు. అందుకనే నువ్వు ప్రెగ్నెంట్ అని తెలిసిన వెంటనే మీ బాయ్ ఫ్రెండ్ ని చెప్పే పనికి మాలిన వేస్ ఏవి నువ్వు పాటించకుండా డైరెక్ట్ గా గైనిక్ దగ్గరికి వెళ్ళిపోండి. వాళ్ళు ఏమి తిట్టరో కొట్టరు. ఇప్పుడు రోజులన్నీ మారే, ఇంకా కావాలంటే మాస్క్ పెట్టుకుని పో. కాకపోతే వాళ్ళు ఒక 10,000 తీసుకుంటారు. ఆ 10,000 ఎందుకంటే రేపొద్దున వాళ్ళు ఇచ్చిన టాబ్లెట్ల వల్ల నీకు ఏదైనా ఇబ్బంది అయితే నువ్వు వాళ్ళ మీద కోర్టులో కేసు వేసినప్పుడు ఆ కోర్టు ఖర్చులు 10,000 అవుతాయి అనమాట. అందుకే ఆ డబ్బులు నీ దగ్గర ముందు వసూలు చేస్తారు. సో క్యూట్ కదా. వాళ్ళు మీకు బ్లడ్ రిపోర్ట్ ని చెక్ చేసి మీ హిమోగ్లోబిన్ లెవెల్ చెక్ చేసి అండ్ మీకు స్కానింగ్ చేసి ఆ పిండం ఎంత సైజులో ఉందని కన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత మాత్రమే మీకు టాబ్లెట్లు ఇస్తారు. ఆ టాబ్లెట్లు 1 వీక్ అయిపోయిన తర్వాత ఎన్ని పీసెస్ బయటకు వచ్చాయి, ఇంకా ఎన్ని పీసెస్ లోపల ఉన్నాయి అనేది మళ్ళీ స్కాన్ తీసుకుని తెలుసుకుంటారు. ఒకవేళ అన్ని పీసెస్ బయటకు వస్తే నో ప్రాబ్లం. ఒకవేళ కొన్ని పీసెస్ స్టిల్ ఇంకా లోపలే ఉంటే మళ్ళీ వేరే హార్మోనల్ టాబ్లెట్స్ మీకు ఇస్తారు. ఇంకో 1 వీక్ ట్రైల్ ఏమంటారు. ఆ 1 వీక్ తర్వాత కూడా మీకు ఇంకా పీసెస్ లోపలే ఉంటే అప్పుడు మీకు డైరెక్ట్ గా సక్షన్ చేస్తారు. దీనికి ఒక అరౌండ్ 70,000 ఖర్చు అవుతుంది. ఇది అవుట్ పేషెంట్ మోడల్ అనమాట. మార్నింగ్ వెళ్తే ఈవినింగ్ కల్లా ఏమీ తెలియని సతీ సావిత్రి లాగా ఇంటికి వచ్చేది. ఇక్కడ మీకు ఖర్చు అయ్యేది ఎంత అంటే టాబ్లెట్స్ ఇవ్వడానికి 10,000, ఒకవేళ మీకు హిమోగ్లోబిన్ తక్కువ ఉంటే ఐరన్ ఇంజెక్షన్ కి ఒక 3,000, మీ కంప్లీట్ బ్లడ్ టెస్ట్ కి ఒక 3,000, సక్షన్ లాంటివి చేయించుకుంటే ఒక 70,000. ఇదేంట్రా బాబు ఇంత హారర్ సినిమా లాగా ఉంది, ఇన్ని కష్టాలు పడాలా ప్రెగ్నెంట్ అయితే అని మీరు అనుకోవచ్చు. అందుకే మీరు ఇంటర్ కోర్స్ టైంలో కండోములు వాడండి. అంతేగాని మీ బాయ్ ఫ్రెండ్ చెప్పే దిక్కుమాల సైన్స్ లోపలేస్తా బయటేస్తారనే మాటలు మీరు నమ్మొద్దు. ఎందుకంటే వాడికి ఏమీ తెలియదు.